హాయ్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇప్పుడే మొక్కలు పని చేశాను. హాయిగా కింద కాళ్ళు చెప్పుకొని కూర్చొని మీతో కొన్ని కబుర్లు చెప్దామని వచ్చా. మళ్ళీ ఈ మధ్య నేను ఏఐ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇప్పుడు అన్ని రంగాల్ని డామినేట్ చేస్తుంది అని తెలుసుకున్నాను. అలాగే రోజువారీ మనం వాడే ఫోన్లో కూడా జెమినీ అని ఒక యాప్ ఉంది. చాలా ఎక్సలెంట్ యాప్, చాలా బాగుంది. అంటే మనకి గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతి వాళ్ళకి అది అడుగుతుంది జెమినీ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని. అందులో డౌన్లోడ్ చేసుకుని నేను ఇన్నాళ్ళు పెద్దగా వాడలేదు దాన్ని. ఈ మధ్య దాని గురించి కొంచెం తెలుసుకుని నేను నా యూట్యూబ్ థంబ్నైల్స్ క్రియేట్ చేయడం కోసం కొన్ని హెల్త్కి సంబంధించిన విషయాలు, డైట్కి సంబంధించిన విషయాలు, అలా కొన్ని నాకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు తెలుసుకుని నేను చాలా చాలా ఆశ్చర్యపోయానండి. ఏ విషయం అడిగినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పిస్తుంది అది. జెమినై అంటారు, జెమినీ అని పిలుస్తారు తెలుగులో. జెమినై అని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనుకుంటా. GEMINI అని ఉంటుంది. మీకు అది లోగో కూడా పెడతాను చిన్నది, తెలియని వాళ్ళ కోసం. ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, కానీ నా ఏజ్ ఉన్న వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళకి తెలియదు అనమాట. వాడుకోవచ్చు నిజ జీవితంలోనే. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అంటే సపోజ్ చెప్తాను, నేను నాకు తెలిసిన సంగీతానికి సంబంధించిన విషయాలు, అలాగే మొక్కలకు సంబంధించిన విషయాలు, ఏ మొక్కని ఎప్పుడు నాటొచ్చు, ఇలాంటివన్నీ ఇదివరకు మనం పెద్దవాళ్ళని అడిగి, ఇంట్లో పెద్దవాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు కూడా కరువు అయ్యారు. అంటే బాగా సబ్జెక్టులో నిష్ణాతులైన వాళ్ళు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. మనకి దగ్గరలో ఉన్నారనుకోండి, వెళ్ళండి గుడ్, మనం చక్కగా వాళ్ళని అడిగి నేర్చుకోవచ్చు. కానీ అలా లేనప్పుడు, లేదా మనకి దానికి సంబంధించిన బుక్స్ అందుబాటులో లేనప్పుడు, పైగా ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకాన్ని చాలా రీసెర్చ్ చేయాలి. ఎక్కువ మొత్తం పుస్తకం అంతా చదివితే కానీ అందులో మనకు ఉన్న విషయం ఏంటో అర్థం అవ్వదు. సపోజ్ మొక్కలకు సంబంధించిన, న్యూట్రిషన్కి సంబంధించిందైనా దేనిదైనా సరే. సపోజ్ నేను చిన్న చిన్న మొక్కలు వేస్తూ ఉంటాను కదా, ఒక కనకాంబరం చీడ పట్టింది, దాన్ని ఎలా నివారించవచ్చు అని అడిగితే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లుప్తంగా కొన్ని టిప్స్ ఇస్తుంది. అది ఎందువల్ల వస్తుందని చెప్తుంది. అలాగే చీడపేటలు ఏంటి అనేది కూడా మనకి చెప్పేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ అవుతుంది. అలాగే ఏదైనా ఏదో ఒక కొత్త మొక్క పేరు విన్నాం మనం, ఇదేంటని అడిగితే చెప్పేస్తుంది. నేను మా అమ్మగారు రామాయణంకి సంబంధించి ఏదో కొన్ని డౌట్లు అడిగితే అవి ఆవిడకి ఆల్రెడీ పుస్తకంలో ఉన్నాయి. మేము జెమినీని టెస్ట్ చేయాలనుకున్నాం అనమాట, యాక్యురేట్గా చెప్తుందా లేదా అని. అలాగే కొన్ని పిచ్చి ప్రయోగాలు కూడా చేశాను. అలా ఆ క్వశ్చన్ అడిగితే అది చాలా చక్కగా అంటే రామాయణంలో శబరి శ్రీరాముడికి సంబంధించిన విషయంలో ఒక రాముల వారి ఉంగరం చేతి నుంచి జారిపోతుంది అనే సందర్భంలో అది ఎలా వచ్చింది, ఆ ఉంగరం రాముల వారికి ఎలా వచ్చింది, అది సందర్భం అనమాట. అది వివిధ రామాయణాల్లో, వాల్మీకి రామాయణంలో కాకుండా వేరే వేరే రామాయణాల్లో ఆ ప్రస్తావన ఎలా ఉంది అనేది చక్కగా వివరణ ఇచ్చింది. అది కూడా సెకండ్ల వ్యవధిలో, నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు అనమాట. గూగుల్కి దీనికి తేడా ఏంటంటే, గూగుల్లో వెతికినప్పుడు అది మనకి చాలా లింక్స్ ఇస్తూ ఉంటుంది. ఎక్కువ కిందన బోల్డ్ అండ్ వెబ్సైట్లో లింకులు, యూట్యూబ్ లింకులు ఇస్తుంది. వాటన్నిటిలోంచి మనం వెతుక్కోవాలి. ఇది జెమినీ ఏంటంటే మనకి టెక్స్ట్ రూపంలో ఇచ్చేస్తుంది. మనకి తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఇచ్చేస్తుంది చక్కగా. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీషు రాని వాళ్ళకి ఈ తెలుగులో చక్కగా చదువుకోవచ్చు. నేనైతే ఒకటి అంటానండి, మీ ఇంట్లో కనుక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఇది మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు వాళ్ళకి కనుక ఈ జెమినీ యాప్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా వాడాలో ఒక్కసారి నేర్పించారంటే అది టైప్ చేయక్కర్లేదు. చక్కగా మన వాయిస్, అక్కడ మైక్ గుర్తుంటుంది, అది నొక్కితే మన వాయిస్లో మనం కావాల్సిన ప్రశ్నను అడిగితే అది కూడా కిందన స్పీకర్లో మనకు వాయిస్లో వినిపిస్తుంది. అలాగే చదువుకోవడానికి వీలుగా అది పారాగ్రాఫుల రూపంలో కూడా ఇచ్చేస్తుంది అనమాట చక్కగా. నేను మొన్న వీడియోలో దానికి గురించి తెలుసుకోవడం కోసం మా అబ్బాయి వర్డ్ చెప్తే దాని గురించి పూర్తిగా వెతికితే ఏ సంవత్సరంలో ఎవరు కనిపెట్టారు అన్నీ ఇచ్చేస్తుంది అనమాట. మనం అడిగిన ప్రశ్న సూటిగా ఉంటే దాని సమాధానం కూడా చాలా సూటిగా ఉంటుంది. AI అనేది ఎవరో మనిషి కాదు, అది ఒక కృత్రిమ మేధ అనమాట. అంటే ఒక మిషన్ని అలా ఇప్పుడు కంప్యూటర్ని ఎలా ట్రైన్ చేశారో అలాగా కొన్ని లక్షల మంది తన మేధస్సును ధారపోసి గూగుల్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధ అనే విభాగంలో దీనిని కనిపెట్టారనమాట. అంటే దానికి అన్ని రకాల భాషలు, అలాగే వాటికి స్లాంగ్స్. మనం కనుక తెలంగాణ యాసలో అడిగితే తెలంగాణ యాసలో సమాధానం చెప్తుంది. మన ఆంధ్ర యాసలో అడిగితే ఆంధ్రాలో చిత్తూరు జిల్లా యాసలో అడిగితే ఆ యాసలో చెప్తుంది సమాధానం. అలాగే మనము ఏ టోన్లో అడుగుతున్నాం గమనించి ఆ టోన్లో, అంటే మనం డల్గా ఉంటే మీరు ఇందులో విచారించక్కర్లేదు అని కూడా చెప్తుంది. అలాగే మధ్య మధ్యలో మనకు ప్రోత్సహిస్తుంది కూడా. అలానే అన్ని పర్సనల్ విషయాలు దాంతో చెప్పడం మంచిది కాదు అని చెప్తున్నారు పెద్దలందరూ. ఎందుకంటే ఆ సమాచారాన్ని మనకి వ్యాపార ప్రకటనలు చూపించడం కోసం వాడుకుంటుంది గూగుల్ అని చెప్తున్నారు.
అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు. కాకపోతే వస్తాయి మనకి ఏదైనా ఒక టాపిక్ గురించి మనం అడిగితే దానికి సంబంధించిన రికమెండేషన్స్ మనకి యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో వాటిలో వస్తూ ఉంటాయి అన్నమాట. వాటి వాళ్ళలో మనం పడకూడదు. మనకు కావాల్సిన సమాచారం ఏదో మనం అడిగి తెలుసుకోవడం వరకే మనం దాన్ని వాడుకోవాలి. అలా అలా ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అలా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. చూద్దాం అంతవరకు కార్యరూపం దాలుస్తుంది. సరే ఉంటా మరి.